హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ ఎడిటోరియల్ మనం మొదలు పెడదాం. బిఫోర్ దట్, హ్యాపీ మండే టు ఆల్ ఆఫ్ యూ. ద టైటిల్ ఏమంటుందంటే ఎనదర్ షేడ్ ఆఫ్ గ్రే. ఎనదర్ షేడ్, ఇది డి, ఇది ఎనదర్ షేడ్ ఆఫ్ గ్రే. దీని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు కలర్స్ గురించి మీకు అవగాహన ఉంటుంది కదా. ఇఫ్ సంథింగ్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్ అంటే క్రిస్టల్ క్లియర్, వైట్ అంటే వైట్ అని, బ్లాక్ అంటే బ్లాక్ అని చెప్తాం. ఈ రెండింటి కాంబినేషనే గ్రే. అంటే వైట్ని మీరు రైట్ అనుకోండి, బ్లాక్ని రాంగ్ అనుకోండి. ఒక విషయం తప్పు అనుకోండి, రాంగ్ అని చెప్తాం. రైట్ అనుకోండి, కరెక్ట్ అనుకోండి, రైట్ అని చెప్తాం. దట్ మీన్స్ యూఆర్ డీలింగ్ ఇట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, క్లియర్గా ఉంది. అలా కాకుండా గ్రేయిష్ అంటే కొంచెం కరెక్ట్, కొంచెం తప్పు, తప్పు ఒప్పో చెప్పలేకపోతున్నాము, అంటే క్లారిటీ లేదు అనే ఆస్పెక్ట్కి గ్రే అనేదాన్ని మనం వాడతాం. అర్థమైందా? బ్లాక్ ఇండికేట్స్ వన్ ఒకవైపు, వైట్ ఇండికేట్స్ ది అదర్ సైడ్, అండ్ గ్రే somewhere in the middle. Whenever you say shade of gray, it means something that is not completely clear. You cannot say it is completely right, completely wrong అని చెప్పలేని దాన్ని మనం షేడ్ ఆఫ్ గ్రే అని చెప్పి అంటాం. While Pakistan stays on FATF list, India must push for justice in cross-border terror attacks. FATF లిస్ట్లో పాకిస్తాన్ని కంటిన్యూ చేస్తున్నారు, గ్రే లిస్ట్లో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇండియా ఏం చేయాలంటే ఇట్ మస్ట్ పుష్ ఫర్ జస్టిస్ ఇన్ క్రాస్ బోర్డర్ టెర్రర్ అటాక్స్. ఇండియాలో చేసిన టెర్రర్ అటాక్స్లో ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరూ పాకిస్తాన్లోనే ఉన్నారు. జస్టిస్ జరగాలంటే వాళ్ళకి శిక్ష పడాలి, ఇండియా దానికోసం పుష్ చేయాలి అని చెప్తున్నాము. అసలు FATF ఏంటి, దీని కథ ఏంటి అనేది లెట్ us see. So before that, final announcement on all our courses. This 30th June వరకు మాత్రమే ఉన్న ఆఫర్. సో యూ హ్యావ్ ఓన్లీ 3 days లెఫ్ట్. ఇవి కోవిడ్ స్పెషల్ ఫీజ్ అనమాట. కరోనా వల్ల ఫీజులు తగ్గించి పెట్టాం. ఒరిజినల్ ఎంఆర్పీలు ఇవి. దిస్ ఈజ్ యువర్ ఎంఆర్పీ అండ్ దిస్ ఈజ్ యువర్ కోవిడ్ స్పెషల్ ఫీ. సో మీరు కోవిడ్ స్పెషల్ ఫీలో పర్చేస్ చేయాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు మేక్ పర్చేజెస్ అట్ కోవిడ్ స్పెషల్ ఫీ, 30th June లోపు జాయిన్ అవ్వండి, అంటే ఎల్లుండి లోపు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, గ్రూప్ 1 అండ్ 4 ఆప్షనల్స్, వీటన్నిటికీ మీకు 5,000 రూపీస్ ప్రజెంట్ ఆఫ్ ఉంది. యూ కెన్ సీ ఇట్ హియర్. ఇక్కడ 45 అయితే 50, 30 అయితే 35, 20, 25, 20, 25. సో 5,000 రూపీస్ మీరు సేవ్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ సింగిల్ సబ్జెక్ట్స్ తీసుకుంటే వీటన్నిటికీ కూడా ఇప్పుడు మీరు 5,000కే జాయిన్ అయిపోవచ్చు, తర్వాత అయితే 7 అవుతుంది. సో దెర్ విల్ బి అన్ ఇంక్రీజ్ ఆఫ్ 2,000 రూపీస్ ఆన్ ఆల్ దీస్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్. సో డూ జాయిన్ బిఫోర్ 30th June. అండ్ మేడం నెంబర్కి కాల్ చేయండి, ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే ప్రత్యూష మేడం కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సిమిలర్గా వీ హ్యావ్ అనదర్ బ్యూటిఫుల్ ఆఫర్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్. బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ కూడా ఒక ఆఫర్ ఉంది. ఇందులో చూడండి, వీ హ్యావ్ దిస్ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ. దిస్ ఈజ్ అ ఫ్లాగ్షిప్ కోర్స్. ఇందులో మీకు ఆర్బీఐ, నాబార్డ్, సెబీ, బ్యాంక్, ఎస్ఎస్సి 5 సబ్జెక్టులు కూడా 5 ఎగ్జామ్స్ కూడా కవర్ అయిపోతాయి. 1 కోర్స్ అండ్ ఇట్ కవర్స్ 5 ఎగ్జామ్స్. ఇది మామూలుగా అయితే 15,000 ఫీజు, ఇది మీకు 10,000కి ఆఫర్ చేస్తాం. అగైన్ టిల్ 30th June. ఓన్లీ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కావాలి, ఈ 3 వద్దు అనుకుంటే 7, తర్వాత 10. ఓన్లీ బ్యాంక్ కావాలంటే 5, తర్వాత 7. ఓన్లీ ఇంగ్లీష్ అంటే ప్రెజెంట్ 2, తర్వాత 3. సో యూ కెన్ చెక్ దిస్ ఫీ స్ట్రక్చర్. అండ్ దిస్ మేడం, భారతి మేడం ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. అగైన్ టిల్ 30th June, ఎల్లుండి వరకు మాత్రమే ఆఫర్. Pakistan's hopes of being let off the Financial Action Task Force grey list were dashed once more as the 39-member grouping decided to keep it on the list and even add more tasks. Financial Action Task Force, ఇది ఎప్పుడు వచ్చింది, దీని కథ ఏంటి అని కూడా మనం తెలుసుకోవాలి. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది 1989లో ఏర్పాటు చేశారు. 1989లో ఏర్పాటు చేయబడింది ప్యారిస్లో బై G7 కంట్రీస్. G7 కంట్రీస్ ప్యారిస్లో 1989లో ఏర్పాటు చేశారు. పర్పస్ ఏంటంటే మనీ లాండరింగ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయాలి. మనీ లాండరింగ్ అంటే ట్యాక్స్లు ఎగ్గొట్టి ఒక దేశం నుంచి మనీని ఇంకో దేశానికి పంపిస్తారు చూడండి, అలాంటివి యాంటీ మనీ లాండరింగ్. దీన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి FATFని స్టార్ట్ చేశారు, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. దే కమ్ అవుట్ విత్ రికమెండేషన్స్.
డిఫరెంట్ రికమెండేషన్స్ ఇస్తాయి. ఏ పాలసీస్ ఏ పద్ధతులు ఫాలో అయితే కంట్రీలు మనీ లాండరింగ్ని అరికట్టవచ్చు అని చెప్పి దే కమ్అట్ విత్ రికమెండేషన్స్. తర్వాత ఏమైందంటే ఈ 7గురితో మొదలయ్యి స్లోగా పెరిగిన ఇది ఇప్పుడు 39 మంది మెంబర్స్ ఉన్నారు. టుడే వీ హ్యావ్ 39 మెంబర్స్ ఇన్ FATF. అండ్ 2001లో ఏం జరిగిందంటే 2001లో మీకు అమెరికా పైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ట్విన్ టవర్స్ కూల్చివేత సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత టెర్రర్ ఫినాన్సింగ్ అనే ఆస్పెక్ట్ని కూడా దీంట్లో కలిశారు. ఏం కలిపారు? టెర్రర్ ఫినాన్సింగ్. అంటే టెర్రరిస్టులకి ఎవరికైనా సరే ఒక టెర్రరిస్ట్ విమానాన్ని తీసుకొని దాన్ని పట్టుకొని హైజాక్ చేశారు అంటే విమానాలు కూడా ఆపరేట్ చేయడం అంటే అంత హై లెవెల్ ఖర్చుతో కూడుకున్న పనులు కూడా వాళ్ళు చేయగలుగుతున్నారంటే అర్థం ఏంటి? దే ఆర్ హ్యావింగ్ ఫినాన్స్. డబ్బులు ఉన్నాయి కాబట్టి చేయగలుగుతున్నారు. అందుకని ఏ దేశాల నుంచి మనీ వెళ్తుంది టెర్రరిస్టులకి. సో టెర్రర్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ని కూడా కంట్రోల్ చేయాలి అనే దాన్ని కూడా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ టాస్కుల్లో యాడ్ చేశారు. సో వీళ్ళు ఏం చెప్తారంటే దే విల్ కమ్అట్ విత్ సర్టెన్ రికమెండేషన్స్. ఆ రికమెండేషన్స్ని ఫాలో అవ్వకుండా వీళ్ళు చెప్పింది వినకుండా ఉంటే వాళ్ళు మనల్ని కంట్రీస్ని గ్రే లిస్ట్ లేదా బ్లాక్ లిస్ట్లో పెడతారు. మీకు బ్లాక్ లిస్ట్లో పెట్టారనుకోండి, మిగిలిన దేశాలు మీతో ఆపరేషన్స్ మీతో ఉన్న రిలేషన్స్ని చాలా వరకు తగ్గించుకుంటాయి. పెనాల్టీస్ ఎక్కువగా పడతాయి. ఇరాను, మన నార్త్ కొరియా బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. గ్రే లిస్ట్లో బ్లాక్ కంటే బెటర్, కానీ స్టిల్ యూ విల్ హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్. ఫండ్స్ ఎక్కువ రావు, సపోర్ట్ ఎక్కువగా రాదు, కొన్ని ఇష్యూస్ అనేవి ఉంటాయి. అంటే వాళ్ళ రికమెండేషన్స్ ఫాలో అవ్వనప్పుడు వాళ్ళు ఇలాంటి లిస్టులో పెడతారు. పాకిస్తాన్ కూడా వీళ్ళు చెప్పిన టాస్క్లన్నీ ఫినిష్ చేయట్లేదు అని చెప్పి గ్రే లిస్ట్లో పెట్టారు. ఆ గ్రే లిస్ట్ నుంచి రిమూవ్ చేస్తారని చెప్పి పాకిస్తాన్ పాపం వెయిట్ చేస్తుంది. 2018 నుంచి వెయిట్ చేస్తుంది మమ్మల్ని అందులోంచి తీస్తారని. అన్ఫార్చునేట్లీ వాళ్ళు చెప్పిన పనులు పాకిస్తాన్ పూర్తిగా చేయట్లేదు. చేయకపోవడం వల్ల ఇంకా గ్రే లిస్ట్లో కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. అందుకే రాశారు పాకిస్తాన్స్ హోప్స్ ఆఫ్ బీయింగ్ లెట్ ఆఫ్, అంటే దాని నుంచి తీసేస్తారేమో, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ నుంచి మమ్మల్ని బయటికి పడేస్తారేమో అన్న హోప్స్ అనేవి వర్ డాష్డ్ వన్స్ మోర్. ఆ హోప్స్ అన్ని కూడా నాశనం అయిపోయి, స్మాష్ అయిపోయి. వన్స్ అగైన్ యాజ్ ద 39 member గ్రూపింగ్ డిసైడెడ్ టు కీప్ ఇట్ ఆన్ ద లిస్ట్. ఎందుకని ఈ 39 member గ్రూపింగ్ అనేది దాన్ని లిస్ట్లో ఉంచాలని, పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో కంటిన్యూ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యింది. అండ్ ఈవెన్ యాడ్ మోర్ టాస్క్స్. వాళ్ళకి ఇచ్చిన పనులు కూడా ఇంకా మేము చెప్పిన టాస్క్లన్నీ మీరు చెయ్యాలి, అప్పుడు మిమ్మల్ని గ్రే లిస్ట్ నుంచి బయటికి తీస్తామని చెప్పి ఇంకొన్ని టాస్క్లు కూడా యాడ్ చేసింది. ఈవెన్చువల్లీ పాకిస్తాన్ మిస్ ద మార్క్ బై 1 crucial యాక్షన్ పాయింట్ అవుట్ ఆఫ్ 27 యాక్షన్ పాయింట్స్ ఇచ్చారు. అందులో ఒక్క యాక్షన్ పాయింట్ విషయంలో పాకిస్తాన్ చేయలేకపోయింది. FATF వాళ్ళు చెప్పిన పనుల్లో ఒకటి చేయలేకపోయింది. ఏంటది? బీయింగ్ జడ్జ్ డెఫిషియంట్ ఇన్ ప్రాసిక్యూటింగ్ ది సీనియర్ లీడర్షిప్ ఆఫ్ UN ప్రోస్క్రైబ్డ్ టెర్రర్ గ్రూప్స్. ప్రోస్క్రైబ్ అంటే బ్యాన్ చేయబడ్డ, నిషేధించబడ్డ, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి నిషేధించబడ్డ టెర్రర్ గ్రూప్స్ యొక్క లీడర్స్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది, కానీ వాళ్ళని ప్రాసిక్యూట్ చేయట్లా. ప్రాసిక్యూట్ చేయడం అంటే వాళ్ళ మీద కోర్టులో కేసులు రన్ చేసి శిక్ష పడేలా చేసి వాళ్ళకి జైల్లో కూర్చోపెట్టడం. ఆ విషయంలో ఇట్ వాజ్ జడ్జ్ డెఫిషియంట్, అంటే సరిపడనంతగా యాక్షన్ తీసుకోలేదు. ఆ ఒక్క ఆస్పెక్ట్లో సరిపడినంతగా యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి ఏం చేశారంటే పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో కంటిన్యూ చేశారు. గ్రే లిస్ట్లో దాని నుంచి బయటికి తీసేయకుండా కంటిన్యూ చేశారు అనమాట. ది FATF works closely with the UN Security Council's listing of terror groups as it evaluates member countries on their efforts in anti-money laundering, countering the financing of terrorism. చెప్పాను మీకు ఆల్రెడీ, స్టార్టింగ్లో ఓన్లీ మనీ లాండరింగ్ మీదే ఆపరేట్ చేసేది. తర్వాత 2001 నుంచి కౌంటరింగ్ ఫినాన్సింగ్ ఆఫ్ టెర్రరిజంని ఫినాన్స్ చేయడాన్ని కౌంటర్ చేయడం అనే ఆస్పెక్ట్ విషయంలో కూడా ఫోకస్ చేస్తుంది. ఇక్కడ ఏం రాశారు? FATF అనేది, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్తో క్లోజ్గా వర్క్ చేస్తుంది. UN సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేస్తుంది? టెర్రర్ గ్రూప్స్ని లిస్ట్ చేస్తుంది. లిస్ట్ చేసి ఈ పర్టికులర్ గ్రూప్ ఈజ్ బ్యాండ్, సో వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేయకూడదు, వీళ్ళ వల్ల ప్రపంచ శాంతికి ఇబ్బందులు కలుగుతున్నాయి, సో వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు అని చెప్తూ ఉంటుందన్నమాట. ఓకే, లిస్టింగ్ ఆఫ్ టెర్రర్ గ్రూప్స్ యాజ్ ఇట్ ఎవాల్యుయేట్స్ కంట్రీస్ ఆన్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ యాంటీ మనీ లాండరింగ్. సో వాళ్ళు ఎవరైతే టెర్రర్ గ్రూప్స్ని ప్రోస్క్రైబ్ చేశారో, నిషేధించారో, సో వాళ్ళ చీఫ్స్, వాళ్ళ లీడర్స్ మీ దేశంలో ఉంటే వాళ్ళని మీరు
ఏం చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలని FATF చెప్తుంది, కానీ పాకిస్తాన్ చేయట్లేదు. చేయకపోవడం వల్ల ఇంకా గ్రే లిస్ట్లోనే కంటిన్యూ చేశారు. పాకిస్తాన్స్ ఫెయిల్యూర్ టు కన్విక్ట్ అంటే వాళ్ళకి శిక్ష పడేలా చేయడం. JEM చీఫ్ మసూద్ అజహర్, JEM అంటే అర్థం ఏంటి, జైషే మొహమ్మద్, అది టెర్రరిస్ట్ తీవ్రవాద సంస్థ. దాని యొక్క చీఫ్ మసూద్ అజహర్ అండ్ అదర్స్ అపియర్ టు టిప్ ద బ్యాలెన్స్ అగెన్స్ట్ ఇట్. సో వాళ్ళని కన్విక్ట్ చేయకపోవడం అంటే వాళ్ళకి శిక్ష పడేలా చేయకపోవడం వల్ల దానికి వ్యతిరేకంగా నిర్ణయం రావడానికి అది దోహదపడినట్టుగా కనిపిస్తోంది. ఈ పని కూడా చేస్తుంటే గ్రే లిస్ట్ నుంచి తీసేసేవారు, చేయకపోవడం వల్ల గ్రే లిస్ట్ లో మెయింటైన్ అయ్యారు. ది పాకిస్తానీ గవర్నమెంట్ పబ్లిక్లీ ప్రొటెస్టెడ్ ది డెసిషన్. గవర్నమెంట్ దీన్ని సపోర్ట్ చేసిందా, నిరసించింది, ప్రొటెస్ట్ చేసింది. పాయింటింగ్ అవుట్ దట్ మెనీ కంట్రీస్ దట్ హ్యాడ్ లార్జ్లీ కంప్లీటెడ్ ద యాక్షన్ ప్లాన్స్ హ్యాండెడ్ టు దెమ్ హ్యావ్ బీన్ డీలిస్టెడ్ ఇన్ ద పాస్ట్. ఇంతకు ముందు ఒక పాయింట్ మిస్ అయినా సరే మెజారిటీ కంప్లీట్ చేసిన వాళ్ళందరినీ మీరు గ్రే లిస్ట్ నుంచి ఇంతకు ముందు డీలిస్ట్ చేశారు, మమ్మల్ని ఎందుకు డీలిస్ట్ చేయట్లేదు? గ్రే లిస్ట్ లో పెట్టారు, 27 పాయింట్ ఇచ్చారు, 26 చేశాం కదా, ఒక్క పాయింట్ కోసం ఉంచేయాలా, 26 చేసినందుకు ఎందుకు తీయలేదు, ఇంతకు ముందు అలా చేసేవారు అని చెప్పి పాయింట్ అవుట్ చేసింది. పాకిస్తాన్ విచ్ వాజ్ ఆన్ ద FATF's increased monitoring lists from 2009 to 2015. ఇంక్రీజ్డ్ మానిటరింగ్ అంటే గ్రే లిస్టే, దాన్నే మనం ఇంక్రీజ్డ్ మానిటరింగ్ అంటాం. అంటే వీళ్ళ యాక్టివిటీస్ కొంచెం తేడాగా ఉన్నాయి, వీళ్ళు మానిటర్ చేయాలి అనేటప్పుడు దాన్ని గ్రే లిస్ట్ లో పెడతారు, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్ లిస్ట్. 2009 నుంచి 15 వరకు 6 సంవత్సరాల పాటు ఆ లిస్ట్ లోనే ఉండింది. తర్వాత ఏమైంది, 2015లో తీస్తారు. వాస్ టేకెన్ ఆఫ్ ద గ్రే లిస్ట్ ఇన్ 2015 ఇన్ ఏ సిమిలర్ మేనర్. అప్పుడు కూడా అంతే, మెజారిటీ యాక్షన్స్ అన్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేశారని రిమూవ్ చేశారు. మళ్ళీ 2018లో పెట్టారు, మళ్ళీ తిక్క వేషాలు వేసినందుకు మళ్ళీ పెట్టడం అనేది జరిగింది. పాకిస్తానీ లీడర్స్ ఆఫ్ ప్రిడిక్టబుల్లీ లాష్డ్ అవుట్ ఎట్ ఇండియా. ఇంకా పాకిస్తాన్ ఏముంటుంది, వాళ్ళకి ఏ నష్టం జరిగినా ఇండియా వల్లే జరిగింది, ఇండియా లాబియింగ్ చేసింది, అందువల్లే మమ్మల్ని ఇంకా గ్రే లిస్ట్ లో పెట్టారు అని చెప్పి ఇండియాని క్రిటిసైజ్ చేశారు. ఫర్ లాబియింగ్ ఫర్ ఇట్స్ కంటిన్యూడ్ లిస్టింగ్, అది లిస్ట్ అయ్యేలాగా చూడండి అన్నట్టు ఇండియా అక్కడ అఫీషియల్స్ తో FATF వాళ్ళతో మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేసింది, లాబియింగ్ చేసింది అని చెప్పి ఇండియా మీద ఆరోపణలు చేశారు. వైల్ అదర్స్ హ్యావ్ హింటెడ్ దట్ ద డెసిషన్ స్టెమ్స్ ఫ్రమ్ ఎ రిఫ్యూజల్ టు అలౌ ద US the use of its bases after America's pull out from Afghanistan. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పుల్ అవుట్ అయిన తర్వాత పాకిస్తాన్ లో ఉండి ఆపరేట్ చేసుకోవడానికి కొన్నాళ్ళు పర్మిషన్ అడిగినట్టుగా ఉన్నారు, మనకి డీటెయిల్స్ తెలియదు. కానీ దానికి పాకిస్తాన్ ఒప్పుకోలేదంట, రిఫ్యూజల్ టు యూజ్ ఇట్స్ బేసెస్, దాన్ని ఉపయోగించడానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోలేకపోవడం వల్ల అమెరికా పగబట్టింది, అమెరికా పగబట్టి ఈ పని చేసింది అని ఇంకొంతమంది అంటున్నారు. స్టెమ్స్ ఫ్రమ్ అంటే దాని నుంచి వచ్చినట్టుగా ఉంది అని కొందరు అంటున్నారు. సో నో వన్ నోస్ ఎగ్జాక్ట్ గా దీని వల్ల కంటిన్యూ అయిందని. At FATF hearings, the Imran Khan government said it had introduced and amended terror financing laws, which have enabled the prosecution of more than 30 UN proscribed leaders and their associates for terror financing. ఈ మీటింగ్ లో హీరింగ్స్ లో ఏమన్నారు ఇమ్రాన్ ఖాన్, మేము టెర్రర్ ఫినాన్సింగ్ లాస్ ని ఇంట్రడ్యూస్ చేసాము, మరి అమెండ్ చేసాము. ఈ చట్టాల వల్ల విచ్ హావ్ ఎనేబుల్డ్ ది ప్రాసిక్యూషన్ ఆఫ్ మోర్ దాన్ 30 UN ప్రోస్క్రైబ్డ్ లీడర్స్. 30 మంది పైగా ఐక్యరాజ్య సమితి నిషేధించిన లీడర్స్ ని మేము ప్రాసిక్యూట్ చేసాము, వాళ్ళ అసోసియేట్స్ ని ప్రాసిక్యూట్ చేసాము. ప్రాసిక్యూట్ చేయడం అంటే అర్థం ఏంటి, కోర్టులో విచారణ పూర్తి చేసి శిక్ష పడేలా చేయడం, అంటే టు కంప్లీట్ లీగల్ ట్రయల్ అనమాట. శిక్ష పడచ్చు పడకపోవచ్చు, కానీ లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడం. 30 మంది పట్ల మేము చేశామని చెప్పి చెప్తుంది. మరి చేస్తే మరి తీసేయాలి కదా, అయినా తీయలేదు. ఎందుకని? వైల్ ఇట్ ఈస్ అన్క్లియర్ హౌ మెనీ ఆఫ్ దోస్ ఆర్ యాక్చువల్లీ సర్వింగ్ జైల్ టైం. వాళ్ళు ఎంతమంది జైల్లో ఉన్నారన్న విషయం క్లియర్ గా లేదు. The convictions and present terms between 15 to 30 years are a break from the past when Pakistani authorities would hold these leaders on charges under international pressure and subsequently release them. ఇదేంటంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద ప్రెషర్ ఉంటుంది. ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు అందరూ మీ దేశంలో ఉన్నారు, మీరు వాళ్ళకి శిక్ష పడట్లేదు, వాళ్ళని కాపాడుతున్నారని ప్రెషర్ ఉంటుంది. ఇలా ప్రపంచ దేశాలన్నీ ప్రెజరైజ్ చేయడం వల్ల జనరల్గా పాకిస్తాన్ ఏం చేసేదంటే వీళ్ళందరినీ హోల్డ్ చేసేది, కొన్నాళ్ళు జైల్లో పెట్టేది, మెల్లగా వాళ్ళని రిలీజ్ చేసేసేది. ఇలా చేసేది పాకిస్తాన్. అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్ 15 నుంచి 30 సంవత్సరాల పాటు వాళ్ళ జైలు శిక్ష పడేలాగా మేము చట్టాలను అమెండ్ చేశాము, మార్పులు చేశాము అని చెప్తోంది. సో ఇలా చెప్పడం అనేది ఇట్స్ ఎ వెల్కమ్ బ్రేక్. గతంతో పోల్చుకుంటే ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ప్రాబ్లం ఎక్కడుంది? అది బాగానే ఉంది, ఆహ్వానించదగ్గ పరిణామం అనేది బాగానే ఉంది. కానీ
ఎంతమంది జైల్లో ఉన్నారు, ఎంతమంది ప్రోస్క్రైబ్ చేసిన వాళ్ళందరినీ మేము ఏం చేసాం, ప్రాసిక్యూట్ చేసామని చెప్తున్నారు, కానీ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సర్వింగ్ యాక్చువల్ జైల్ టైమ్? నోబడి నోస్. అందువల్ల అనుకుంటాను ఇంకా వాళ్ళని ఉంచారు. By making this the sticking point, the FATF, which works on the principle of mutual compliance, has made it clear that Pakistan must complete the prosecution of all proscribed leaders of groups including LET, JEM, Al-Qaeda and the Taliban. అందుకనే FATF ఏం చెప్పింది, మీరు ఎంతమంది జైల్లో ఉన్నారనేది చూడాలి. మీరు లా చేస్తామంటే సరిపోదు, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశారనేది కూడా మేము చూడాలి. సో FATF ఏం చెప్పింది, has made it clear that Pakistan must complete the prosecution of all proscribed leaders. నిషేధించబడ్డ ఈ లీడర్స్ అందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయాలి. ఓకే, ఏ గ్రూప్స్ నుంచి? LET, లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్, అల్ ఖైదా మరియు తాలిబాన్. బై యాడింగ్ 6 more items టు ద లిస్ట్, వాళ్ళు చేయాల్సిన 27 టాస్కుల్లో ఇంకొక 6 యాడ్ చేశారంట. వీటిని కూడా యాడ్ చేయడం ద్వారా on amending its money laundering act and cracking down on businesses involved in money laundering and terror financing. మనీ లాండరింగ్ చట్టాలను కూడా మీరు అమెండ్ చేయండి, ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ మీరు యాడ్ చేయండి అని చెప్పి టాస్క్లు పెట్టారు. మనీ లాండరింగ్ యాక్ట్ని మనం మోడిఫై చేయాలి, మార్చాలి. క్రాకింగ్ డౌన్ అంటే సివియర్ యాక్షన్ తీసుకోవాలి ఎవరిపైన? ఆన్ అదర్ బిజినెసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్ ఇన్వాల్వ్ అవుతున్న అదర్ బిజినెస్ పైన సివియర్ యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. The FATF has indicated that Pakistan could remain on the grey list for at least another 1 to 2 years. FATF ఏం చెప్పింది, అవి కూడా మీరు ఫినిష్ చేసేంత వరకు మేము తీయము అని చెప్తూ ఇంకొక 1 to 2 years మీరు గ్రే లిస్ట్ లోనే ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఫర్ ఇండియాకి పాకిస్తాన్స్ కంటిన్యూయన్స్ ఆన్ ద లిస్ట్ ఈజ్ సమ్ కంఫర్ట్. ఇండియాకి హ్యాపీ కదా, చూడండి మా లేబర్ మంచోళ్ళు కాదని మేము ముందు నుండి చెప్తున్నాము, వాళ్ళు చూడు FATF గ్రే లిస్ట్ లో ఉన్నారు అనేది ఇంటర్నేషనల్గా దౌత్యపరంగా మనకి బలాన్ని ఇస్తుంది. సో ఇండియాకి అది కంఫర్ట్. ఈవెన్ యాజ్ ఇట్ అవైట్స్ ట్రూ జస్టిస్ delivered to leaders of groups such as LET and JEM for attacks including Mumbai 26/11, Parliament 2001, Pathankot and Pulwama, 2001 Pathankot and Pulwama, and not just terror financing. ఇండియా ఏంటి, జస్టిస్ కోసం అవాయిడ్ చేస్తుంది. మన దేశంలో 26/11 ముంబైలో చేసిన అటాక్స్ చేసిన వాళ్ళకి, పార్లమెంట్ మీద అటాక్ చేసిన వాళ్ళకి, అలాగే పుల్వామా జరిగిన ఘటనలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ శిక్ష పడాలని చెప్పి ఇండియా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంది. సో అందువల్ల ఆ న్యాయం పూర్తిగా జరిగినప్పుడు ఇండియా పూర్తిగా సంతృప్తి ఉంది. వాళ్ళని FATF లిస్ట్లో పెడితే మనకు హ్యాపీ కాదు, వాళ్ళని పూర్తిగా శిక్షిస్తే హ్యాపీ. హౌఎవర్ ది ప్రాసెసెస్ ఆఫ్ FATF that has taken a justifiably hard line in Pakistan's case must be checked for overreach. అయితే FATF యొక్క ప్రాసెస్లో పాకిస్తాన్ విషయంలో చాలా హార్డ్ లైన్ తీసుకుంది. హార్డ్ లైన్ అంటే చాలా ఫర్మ్గా, ఇఫ్ సమ్మన్ ఈజ్ హార్డ్ లైనర్ హీ ఫాలోస్ ది పాలసీ ఇన్ ఏ ఫర్మ్ వే. చాలా మొండిగా ఫాలో అయ్యే వాళ్ళని హార్డ్ లైనర్స్ అంటారు. ఇఫ్ సమ్మన్ ఈజ్ రిలీజియస్ హార్డ్ లైనర్, రిలీజియన్కి సంబంధించిన అంశాల్లో కాంప్రమైజ్ అవ్వడం, ఫ్లెక్సిబిలిటీ ఉండదు, ఫిక్స్డ్గా మొండిగా వెళ్తారు అనమాట. పాకిస్తాన్ విషయంలో కూడా FATF తన ప్రాసెస్ని చాలా మొండిగా ఉపయోగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఇట్ మస్ట్ బి చెక్డ్ ఫర్ ఓవర్ రీచ్. చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసేస్తుందా అనే విషయంలో చెక్ అవ్వాలంటే కంట్రోల్ అవ్వాలి. ఇట్ మస్ట్ బి కంట్రోల్డ్. ఓకే, కంట్రోల్ అవ్వాలి. ఓవర్ రీచ్ అంటే ఎంత చేయాలో అంత చేస్తే పర్లేదు. ఓవర్ రీచ్ అంటే చేయాల్సిన దానికంటే ఎక్కువ చేయాలి, మన అధికారం ఎలా చేసే దానికంటే ఎక్కువ చేయడానికి ఓవర్ రీచ్ అంటారు. అలా కాకుండా ఉండేలా చూడాలని చెప్పి రాశారు. As India faces its mutual evaluation report that has been delayed due to the pandemic. Mutual evaluation report అంటే అర్థం ఏంటంటే, ఈ FATFలో ఏ కంట్రీని అసెస్ చేయాలన్నా ఎవరు చేస్తారు? అదర్ కంట్రీస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా FATF గైడ్ లైన్స్ని ఫాలో అవుతుందా లేదా అని ఎవరు చేస్తారు? ఇండియా కాకుండా మిగిలిన దేశాలకు సంబంధించిన ప్రతినిధులతో కమిటీ వేస్తారు. ఆ కమిటీ ఇండియాని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఎవాల్యుయేషన్లో 2 ఆస్పెక్ట్స్ చూస్తారు మెయిన్గా. ఒకటి టెక్నికల్ ఎవాల్యుయేషన్, రెండవది ఎఫెక్టివ్నెస్. టెక్నికల్ ఎవాల్యుయేషన్ అంటే FATF వాళ్ళ రికమెండేషన్ ప్రకారం అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి సరిపడా లాస్ ఉన్నాయా లేదా, చట్టాలు ఉన్నాయా లేదా, పాత చట్టాలని అమెండ్ చేశారా లేదా, మార్పులు చేశారా లేదా అనేది టెక్నికల్ ఎవాల్యుయేషన్. ఇవి ఇండియాకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రతి ఒక్క చట్టము స్ట్రాంగ్గా ఉందనుకోండి, టెక్నికల్ ఎవాల్యుయేషన్లు పాజిటివ్గా పడతాయి.
అండ్ ఎఫెక్టివ్నెస్ వచ్చి ఇంప్లిమెంటేషన్, సరిగ్గా ఇంప్లిమెంట్ చేశారా లేదా ఈ చట్టాలన్నింటినీ అనేది ఇంప్లిమెంటేషన్ చూస్తుంది. సో ఈ 2 ఆస్పెక్ట్స్ ఎవరు చేస్తారు? మ్యూచువల్ ఎవాల్యుయేషన్ అన్నాం. ఇండియాకి వేరే కంట్రీస్ చేస్తాయి, వేరే కంట్రీస్కి ఆ కంట్రీ తప్పితే మిగిలిన దేశాలండి. అంటే ఒక దేశాన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు మిగిలిన దేశాలకు సంబంధించిన మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అంటే దాన్ని ఏమన్నారు? మ్యూచువల్ ఎవాల్యుయేషన్. అంటే ఏ కంట్రీకి అదర్ కంట్రీస్ ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రిపోర్ట్ ఇంకా ఇండియా విషయంలో రాలేదు, వెయిట్ చేస్తుంది ఇండియా. New Delhi should expect that Pakistan will push for critical investigation of India's AML CFT regime. మనం ఎలాగైతే పాకిస్తాన్ని ఇరికించాలని మనం అనుకుంటామో, పాకిస్తాన్ కూడా ఇండియాకి నెగిటివ్గా ఇండియన్ గ్రే లిస్ట్లో పెట్టాలని అడుగుతుంది. మన యొక్క CML CFT లిస్ట్, CFT అంటే కౌంటరింగ్ ఫినాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం, AML అంటే యాంటీ మనీ లాండరింగ్, వాటికి సంబంధించిన చట్టాలు ఇండియాలో సరిగ్గా ఉన్నాయా లేదా మీరు గట్టిగా వెరిఫై చేయండి, ఇన్వెస్టిగేట్ చెయ్యండి అని పాకిస్తాన్ అడుగుతుంది, డెఫినెట్గా అడుగుతుంది అని రాశారనమాట. అండ్ విత్ FATF అనౌన్సింగ్ ఎ న్యూ ఫోకస్ ఆన్ ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ టెర్రరిజం, it is clear that there will be more political aspects to its technical scrutiny of countries in the future. Extreme right wing terrorism అంటే అర్థం ఏంటి? రైట్ వింగ్ అంటే అర్థం ఏంటి? లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అంటారు. లెఫ్ట్ వింగ్లో దేర్ ఈజ్ మోర్ ఫోకస్ ఆన్ ఇండివిజువల్ లిబర్టీ, హక్కులు. కమ్యూనిజం ఎప్పుడు కూడా ఇండివిజువల్ లిబర్టీ మీద ఫోకస్ చేస్తుంది. ప్రతి వ్యక్తికి లిబర్టీ ఉండాలి, ఇగాలిటేరియన్ సొసైటీ ఉండాలి, క్లాస్లెస్ సొసైటీ ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి అనేది లెఫ్ట్ వింగ్. రైట్ వింగ్ వచ్చేసరికి ఆర్గనైజేషన్స్ పటిష్టంగా ఉండాలి, ట్రెడిషనలిజంకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో రైట్ వింగ్లో ఏమవుతుందంటే మనది, మన దేశం, నేషనలిజం, మన కంట్రీ ఇట్లాంటివి ఎక్కువగా వస్తాయి. సో మన సిద్ధాంతాలు, మనం ఇంపార్టెంట్ అనేది ఎక్కువగా వస్తుంది. దీంట్లో తెలియకుండా ఏమవుతుందంటే అది నేషనలిజం అనేది లిమిట్ దాటిపోయింది అనుకోండి, ఫ్యాసిజం కింద మారిపోతుంది. మీకు హిట్లర్, ముస్సోలిని వీళ్ళంతా ఏంటి? ఫ్యాసిస్ట్లు అయిపోయారు. నేషనలిజం వాళ్ళ దేశం కోసమే, కానీ ఎప్పుడైతే అది ఓవర్ అయిపోతుందో అది అథారిటేరియనిజంకి మారిపోతుంది, టొటాలిటేరియనిజంకి మారిపోతుంది, డిక్టేటర్షిప్కి మారిపోతుంది. దాన్ని రైట్ వింగ్ టెర్రరిజం అన్నారు. అంటే రైట్ వింగ్ మనం అనుకున్నదే కరెక్ట్, మన పద్ధతే, మన మన సంప్రదాయం, మన సంస్కృతి, మన కల్చర్, మనవి, వీటిని మనం ప్రొటెక్ట్ చేయాలి అనే ప్రయత్నంలో వ్యక్తుల యొక్క హక్కుల్ని హరించే పరిస్థితి వస్తుంది. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో పెట్టడం, మాట్లాడే అవకాశం లేకపోవడం, ఇలాంటివి అనమాట. పీపుల్ యొక్క రైట్స్ మనం తినేయడం అనేది మొదలవుతుంది. సో అందుకే రాశారు ఇక్కడ రైట్ వింగ్ టెర్రరిజం అనే దానిపైన కూడా మేము ఫోకస్ చేస్తాము. ప్రజల హక్కుల్ని పూర్తిగా కాల రాసేస్తే అలాంటి ఆస్పెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేస్తామని చెప్పి FATF అంటుంది. సో ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు సీ హౌ దే రెస్పాండ్ టు ఇండియా విషయంలో ఎలా రెస్పాండ్ అవుతారో, ఏమంటారో ఒకసారి చూడాలి. అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్ కూడా వస్తుంది సార్, ఎందుకంటే చాలా దేశాలు ఇలాంటి నియంతృత్వ పరిపాలన వైపు వెళ్తున్నాయి. సో పొలిటికల్ ఆస్పెక్ట్స్ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి అని చెప్పి అంటున్నారు అనమాట. సో దట్స్ అబౌట్ ఇట్. ఈ నెంబర్ నోట్ చేసుకోండి, ఈ నెంబర్కి నోట్ చేసుకొని ఇంగ్లీష్ చూడండి. చాలామంది సఫర్ అవుతూ ఉంటారు ఇంగ్లీష్లో. ఫీజు పెరుగుతుంది, 2000కి మీరు జాయిన్ అవ్వచ్చు ఇంగ్లీష్లో. అండ్ ఇది బంపర్ ఆఫర్ అన్న కోర్స్. ఇది ఒక్క 10,000 రూపాయలకి మీకు అన్ని ఇంపార్టెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ టాప్ మోస్ట్ ఎగ్జామ్స్ కవర్ అయిపోతాయి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సేమ్ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. టేక్ కేర్, బాయ్.